జల్దీ జల్దీ భాగో నైతో జో కర్నా హై సర్కార్ కరేగా. బంగ్లా చొరబాటుదారులను నిలువునా వణికించిన సీఎం సువేందు మార్క్ మాస్ వార్నింగ్ ఇది. దీనర్థం త్వరగా పారిపోండి, లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది అని ఆ హెచ్చరిక ఫలితమిస్తోంది. ఏళ్ల తరబడి బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ చొరబాటుదారులు సరిహద్దు చెక్పోస్టులకు పోటెత్తుతున్నారు. వారందరినీ బంగ్లాదేశ్కు పంపించడానికి బీఎస్ఎఫ్ సైతం యాక్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది. కానీ ఒకేసారి లక్షలాది మంది బంగ్లాదేశ్లోకి వెళ్లేందుకు ఢాకా తలుపులు తెరుస్తుందా అన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఏళ్ల తరబడి బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ చొరబాటుదారులను సరిహద్దులకు పరుగులు పెట్టిస్తున్న హెచ్చరిక ఇదే. చొరబాటుదారులను గెంటేసే విషయమై నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల వద్ద గుమిగూడిన బంగ్లాదేశీయులు తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే ప్రభుత్వమే అందుకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదారులను జైళ్లలో పెట్టి వారికి తిండి పెట్టడం వల్ల ప్రజాధనం వృధా చేయడమే అవుతుంది అన్నారు. అది నిజానికి భారతీయులకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు మేలు చెయ్యదు అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్నట్లు సీఎం సువేందు క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత సరిహద్దులకు పరుగులు తీస్తున్న చొరబాటుదారుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నిజానికి బెంగాల్లో ఉంటున్న అక్రమ వలసదారుల ఏరివేతకు సువేందు ప్రభుత్వం జిల్లాల వారీగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వందలాది మంది బంగ్లాదేశీలు స్వదేశానికి వెళ్లిపోవడానికి ఉత్తర 24 పరగనా జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు చెక్పోస్ట్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఈ ప్రక్రియను రివర్స్ ఎక్సోడస్ అంటే వెనక్కు వెళ్లిపోవడం అని పిలుస్తున్నారు. భారత్లోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లు తీసేసి దేశం నుంచి వెళ్లగొడతామని ఇప్పటికే సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇందుకోసం డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అనే పద్ధతిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు మొదలైంది. వాస్తవానికి గతేడాది ఎస్ఐఆర్ జరిగినప్పుడు కూడా బెంగాల్లో ఇలాంటి సీన్లే కనిపించాయి. మళ్లీ ఇప్పుడు గుంపులుగా కూర్చొని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి బీఎస్ఎఫ్ అధికారులు తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ వారందరినీ తిరిగి బంగ్లాదేశ్కు ఎలా పంపించబోతున్నారు? గతంలో చొరబాటుదారులు దొరికితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపేవారు. కానీ సువేందు సర్కార్ తెచ్చిన కొత్త యంత్రాంగం ప్రకారం వ్యూహం మారింది. రాష్ట్ర పోలీసులకు లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు దొరికిన చొరబాటుదారులను కోర్టుకు తీసుకెళ్లకుండా వారిని నేరుగా బీఎస్ఎఫ్ సరిహద్దు పోస్టులకు తరలిస్తారు. బీఎస్ఎఫ్ అధికారులు అక్రమ వలసదారులను తమ ఆధీనంలోకి తీసుకుని బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తారు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం వారి జాతీయతను ధృవీకరించి సరిహద్దు దాటించి అవతలి వైపునకు పంపేస్తున్నారు. భద్రతా బలగాల నుంచి అందిన నివేదికల ప్రకారం హకీంపూర్ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఫస్ట్ బ్యాచ్ లో సుమారు 50 మంది బంగ్లాదేశీయులను బార్డర్ గార్డ్స్, బంగ్లాదేశ్ అధికారుల సమన్వయంతో సరిహద్దు దాటించారు. ప్రస్తుతం రెండవ బ్యాచ్ గా ఉన్న వందలాది మంది అక్రమ వలసదారులు హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఒక్కసారి సరిహద్దు దాటిన తర్వాత మరోసారి భారత్ లో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుకు చేరుకున్న ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్లను సేకరిస్తున్నారు. ఫ్యూచర్లో వీరు మళ్లీ ఏ పేరుతోనైనా, ఏ డాక్యుమెంట్లతోనైనా భారత్లోకి అడుగు పెట్టకుండా శాశ్వత డిజిటల్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు చొరబాటుదారులను గ్రూపులుగా విభజించి వారందరి పూర్తి వివరాలు బంగ్లాదేశ్ భద్రతా దళాలకు అందిస్తున్నారు. బీజీబీ అధికారులు తమ దేశంలోని సంబంధిత జిల్లాల రికార్డులతో సరిచూసుకుని వారు బంగ్లాదేశీయులేనని గుర్తించిన తరువాతే గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పక్క రివర్స్ ఎక్సోడస్, మరోపక్క డిటెన్షన్ అండ్ పుష్ బ్యాక్ ప్రక్రియలు అధికారికంగా క్షేత్రస్థాయిలో వేగం పుంజుకున్నాయి. సువేందు అధికారి మార్క్ 3D పాలసీ ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా హకీంపూర్ బార్డర్ చెక్ పోస్ట్ సాక్షిగా ఆచరణలో కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం తుది వరకు సజావుగానే సాగుతుందో లేక బంగ్లా పాలకులు తలతిక్క వేషాలేస్తారో చూడాలి.